we are discussing about logistic regression for multi-classification. మల్టీ క్లాసిఫికేషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్ని ఉపయోగించేటప్పుడు దీన్ని మనం వన్ వర్సెస్ ఆల్ క్లాసిఫికేషన్ అల్గారిథం అని అంటాం. వన్ వర్సెస్ ఆల్ క్లాసిఫికేషన్ అల్గారిథం అన్న పేరు ఎందుకు దీనికి వచ్చింది మనం డిస్కస్ చేస్తూ ఉండేటప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు దీన్ని వన్ వర్సెస్ ఆల్ క్లాసిఫికేషన్ అల్గారిథం అన్నారని. పేరులోనే ఉంది మల్టీ క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మీకు ఈమెయిల్స్ వస్తాయి. ఆ ఈమెయిల్లో మీరు ఎగ్జాంపుల్ 4 ఫోల్డర్స్ అందులో ఉండాలి. ఇక్కడ ప్రైమరీ అని ఉండాలి, సమ్ ఏదో సపోర్ట్ అని ఉండాలి, లేకపోతే ప్రొడక్ట్ అని ఉండాలి, ఇంకొకటి సంథింగ్ ఏదో స్పామ్ అని ఉండాలి. ఇలా మనకు వచ్చిన మెయిల్ ఈ 4 రకాల కేటగిరీల్లో అది డివైడ్ అయి ఈ 4 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో ఆ మెయిల్ అనేది వెళ్ళిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 4 అవుట్పుట్స్లో ఉండాలి. మనం ఇచ్చిన మెయిల్ మనం ఎన్ని ఇన్పుట్స్ అయినా ఇవ్వచ్చు. మనకు రోజుకి హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆర్ 1 lakh మెయిల్స్ అయినా రావచ్చు. వచ్చిన మెయిల్ అన్ని 4 కేటగిరీల్లోనే ఉండాలి. దిస్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఇక్కడ క్లాస్ ఎంత, క్లాస్ 4. ఎందుకు క్లాస్ 4? మనకి 4 అవుట్పుట్స్ ఉన్నాయి. ఇది y ఈజ్ ఈక్వల్ టు 1, ఇది y ఈక్వల్ టు 2, ఇది y ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 4. మన అవుట్పుట్ అనేది డెఫినెట్గా ఈ 4గింట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎదర్ y ఈజ్ ఈక్వల్ టు 1 అయినా అవ్వాలి, 2 అయినా అవ్వాలి, 3 అయినా అవ్వాలి, 4 అయినా అవ్వాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇచ్చాం. ఏదో మనం మెయిల్ ఫోల్డర్ చేసుకున్నాం, కొన్ని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. మెయిల్, వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హాబీ అని ఎగ్జాంపుల్. ఇప్పుడు మన మెయిల్స్ అన్నీ కూడా ఈ 4గింటిలో ఏదో ఒకదానికి వెళ్ళాలని మనం చెప్పుకున్నాం. దట్ ఈజ్ ఆల్సో ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఆర్ ట్యాగ్ చేయాలి, మనం ఏదో ఒక ఫోటోని ట్యాగ్ చేయాలి. ఆ ఫొటోస్ అన్ని మన ఫొటోస్ అన్ని ఏ విధంగా వెళ్ళాలి, ఈ 4 ఫోల్డర్స్లోకి వెళ్ళిపోవాలి. వర్క్ అని అంటే అక్కడ దానికి సంబంధించిన ఫొటోస్ మన కంపెనీకి, లేకపోతే సమ్వేర్ మనం వర్క్ చేస్తున్న దానికి. ఫ్రెండ్స్ అని అంటే సమ్వేర్ ఒకవేళ ఇంకా బయట మన దగ్గర సర్కిల్లో ఉన్న వాళ్ళు. ఫ్యామిలీ అని అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. హాబీ అని అంటే మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి వెళ్తున్నా అక్కడ సంబంధించినవి. సో ఈ 4 కేటగిరీస్లో ఒక ఫొటోస్ మనం తీసిన ఆటోమేటిక్గా ఒక్కొక్క దానికి వెళ్ళిపోవాలని అనుకున్నా దట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. మెడికల్ డయాగ్రామ్స్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ని మనం ట్రీట్మెంట్కి తెచ్చాం. 3 రకాల కేటగిరీస్లో సొల్యూషన్ చెప్పాలి. ఆ పర్సన్కి చాలా బాగుంది, అంటే డిసీజ్ ఏమీ లేదు. సెకండ్, తినకు కొద్దిగా జలుబు ఉంది. థర్డ్, తినకు కొద్దిగా ఫ్లూ ఉంది. థర్డ్ కేటగిరీ. ఆర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం తగ్గట్టుగా ఒకవేళ మనం యాడ్ చేయాలని అంటే COVID-19. ఓకే, ఈ పలానా పర్టికులర్ పర్సన్కి COVID-19, ఈ టెస్టెడ్ విత్ COVID-19 అని అంటే 4 క్లాసిఫికేషన్స్ వస్తాయి. అంటే వచ్చిన పర్సన్కి ఏ డిసీజు లేకపోవచ్చు, ఏదో కోల్డ్, ఫ్లూ ఉండొచ్చు, లేదా కోవిడ్ ఉండొచ్చు. ఈ కోవిడ్తో పాటుగా ఇప్పుడు అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే, ఈ క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనం మోర్ దెన్ 1 అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ నేను తీసుకునేటప్పుడు కోవిడ్ కేసులో కోల్డ్, ఫ్లూ 2 ఉండొచ్చు. 3 రకాల అవుట్పుట్లు ఇక్కడ రావచ్చు. ఎగ్జాంపుల్ ఇదైనా అని. ఒరిజినల్ కేసెస్లో మనకు అలా జరగదు. అంటే డెఫినెట్గా ఆ 4గింట్లో ఏదో ఒక్కటే అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ ఒకటే ఉండాలి. బట్ ఈ 4 ఎగ్జాంపుల్, వెదర్ చూడండి. వెదర్ మీరు చూస్తూ ఉంటారు, గూగుల్ మనకి వెదర్ యాప్లో సన్నీ, క్లౌడీ, రెయిన్, స్నో అని ఇస్తూ ఉంటుంది వెదర్కి సంబంధించినట్టుగా. సన్నీ వచ్చినప్పుడు క్లౌడీ రాదు, క్లౌడీ వచ్చినప్పుడు రెయిన్ అని రాదు, రెయిన్ అని వచ్చినప్పుడు స్నో అని రాదు. ఈ 4 అంటే 365 డేస్లో ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నా ఈ 4లో ఏదో ఒక పాయింట్ని వెదర్ అనేది అవుట్పుట్గా ఇవ్వాలి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. వీటిని మనం మల్టీ క్లాసిఫికేషన్ అని అన్నాము. ఇంతకుముందు మనం మాట్లాడిన బైనరీ క్లాసిఫికేషన్ అని అన్నాం. ఎందుకు బైనరీ క్లాసిఫికేషన్ అని అన్నాము? ఇంతవరకు మాట్లాడిన వాటికి అవుట్పుట్లు 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాటికి అవుట్పుట్లు మోర్ దాన్ 2 ఉన్నాయి. అవుట్పుట్స్ మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మల్టీ క్లాసిఫికేషన్ అంటున్నాం. ఓకే, బైనరీ క్లాసిఫికేషన్లో మనకి ఇన్పుట్స్ మనం ట్రైనింగ్ శాంపుల్స్ ఏవి ఇచ్చామో ఆ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ బేస్ చేసుకొని అవుట్పుట్స్ 2 రకాలుగా ఉన్నాయి. దిస్ ఈజ్ 1 కేటగిరీ అండ్ దిస్ ఈజ్ సెకండ్ కేటగిరీ. కానీ మల్టీ క్లాసిఫికేషన్లో మోర్ దాన్ 2 కేటగిరీస్ వచ్చాయి. ఇది 1 కేటగిరీ, ఇది సెకండ్ కేటగిరీ, ఇది ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఎప్పుడైతే ఇలా 3 కేటగిరీస్ వచ్చాయో దీన్ని మనం మల్టీ క్లాసిఫికేషన్ అంటున్నాం. ఇప్పుడు ఈ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని ఎలా మనం ఈ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో మనం చెప్పుకుందాం. దీనికి మనం ఉపయోగిస్తున్న అల్గారిథం పేరు వన్ వర్సెస్ ఆల్.
ఆర్ 1 వర్సెస్ రెస్ట్. ఎందుకు దీన్ని 1 వర్సెస్ రెస్ట్ అంటున్నామనంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ 3 ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఉన్నాయి, స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి, ఇంటూస్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ క్లాస్ 1. ఏదైతే మనకు ట్రయాంగిల్ కనిపించిందో అది క్లాస్ 1. ఏదైతే స్క్వేర్ బాక్స్ కనిపించిందో అది మనకి క్లాస్ 2. మనకి ఇంటూ కనిపించింది క్లాస్ 3. ఓకే. సో హైపోథసిస్ ఫంక్షన్ ఏమని చెప్పాలి? హైపోథసిస్ ఫంక్షన్ ఈజ్ ప్రెడిక్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ either 1 or 2 or 3. చూడండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ఐ అంటే ఏంటి? ఐ అనేది 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు. ఏమైనా తీసుకోండి. దీన్ని మీరు 1 అంటే, దీన్ని మీరు 2 అనండి, దీన్ని మీరు 3 అనండి, ఏమైనా పర్లేదు. మొత్తానికి అవుట్పుట్ ఈ 3 కేటగిరీస్లోనే ఉంటుంది. ఫర్ ఎనీ గివెన్ ఎక్స్, మనం ఇస్తున్న ఎక్స్కి అవుట్పుట్ ఈ మూడింట్లో ఏదవుతుంది అని మనం చెప్పగలగాలి. ఫర్ ద పారామీటరైజ్డ్ థీటా. ఓకే, దీనికి మనం బైనరీ క్లాసిఫికేషన్ కష్టపడి నేర్చుకున్నాము. ఈ బైనరీ క్లాసిఫికేషన్నే మనం అప్లై చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ కొత్త టెక్నిక్కి వెళ్ళేదానికంటే బైనరీ క్లాసిఫికేషన్ మనం అప్లై చేయాలి. మరి 3 పారామీటర్స్ ఉంటే బైనరీ క్లాసిఫికేషన్ ఎలా అప్లై చేద్దాం? దీనికి మన దగ్గర ఒక ట్రిక్ ఉంది. దీన్ని మనం ఈ ట్రయాంగిల్స్ని ఒక కేటగిరీగా తీసుకునేటప్పుడు మిగతా రెండింటిని ఒక కేటగిరీగా తీసుకుందాం. అందుకని ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్స్ని నేను కేటగిరీ 1 అంటుంటే కింద ఉన్న వాటన్నింటినీ నేను కేటగిరీ 2 అంటున్నాను. సో ట్రయాంగిల్స్ అవుట్పుట్ని నేను ఎగ్జాంపుల్ 1 అని రిప్రజెంట్ చేస్తే, y ఈజ్ ఈక్వల్ టు 1 అని రిప్రజెంట్ చేస్తే ట్రయాంగిల్ని, ఈ కింద ఉన్న సర్కిల్స్ని ఐఎమ్ రిప్రజెంటింగ్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ పాజిటివ్ కేస్ అండ్ దిస్ ఈజ్ ఏ నెగటివ్ కేస్. దీన్ని మనం హెచ్ థీటా సూపర్ స్క్రిప్ట్ 1 ఆఫ్ ఎక్స్ అని అన్నాం. అలా కాకుండా సెకండ్ కేసులో చూడండి, ఈసారి దీన్నొక్కదాన్నే మనం ఈ కిందున్న స్క్వేర్స్ని తీసుకొని ఆ స్క్వేర్స్ని మిగతా శాంపుల్స్ని సెపరేట్ చేసాం బై యూజింగ్ ఏ క్లాసిఫైయర్. ఇక్కడ ఒక లైన్ గీసేసి సెపరేట్ చేసేసాం. ఇలా ఈ లైన్ని మనం బౌండరీ కండిషన్ అని చెప్పుకున్నాం, డెసిజన్ బౌండరీ అన్నాం. సో ఇక్కడ డెసిజన్ బౌండరీ ఇలా వచ్చింది, ఇక్కడ డెసిజన్ బౌండరీ ఇలా వచ్చింది. సో దీన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాము, దీన్ని y ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఇది పాజిటివ్ కేసు, ఇది నెగిటివ్ కేసు. సరే, థర్డ్ కేటగిరీలో ఏం చేస్తున్నాం? ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఇది ఒక్కటే కదా. ఈసారి దీన్ని మనం 1 అని తీసుకుంటున్నాము, మిగతా రెండింటిని కామన్గా తీసుకొని y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. ఈసారి మన డెసిజన్ బౌండరీని ఇలా డ్రా చేసాం. సో హెచ్ థీటా సూపర్ స్క్రిప్ట్ 1 ఆఫ్ ఎక్స్ అన్నాం దీన్ని, హెచ్ థీటా సూపర్ స్క్రిప్ట్ 2 ఆఫ్ ఎక్స్ అన్నాం దీన్ని, హెచ్ థీటా సూపర్ స్క్రిప్ట్ 3 ఆఫ్ ఎక్స్ అని అన్నాం దీన్ని. ఈ మూడింటిని కూడా ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. మన హైపోథసిస్ ఫంక్షన్ కావాలనంటే వి యాడ్ ద ప్రాబబిలిటీ, వీఆర్ టేకింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ దిస్ ట్రయాంగిల్, ద ప్రాబబిలిటీ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ దిస్ స్క్వేర్, the probability of y is equal to 1 for this intus. వీటన్నింటినీ మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. అండ్ పేరు ఇక్కడ మీరు చూసినట్టయితే 1 వర్సెస్ ఆల్ అని అంటే ఈ ట్రయాంగిల్ ఒక కేటగిరీ, మిగతా ఎన్ని కేటగిరీలు ఉన్నా అవి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4, వాటన్నింటినీ కామన్గా తీసుకుంటున్నాం. ఈసారి 1 వర్సెస్ ఆల్, మళ్ళీ ఇక్కడ కూడా 1 వర్సెస్ ఆల్. కాబట్టి దీన్ని మనం 1 వర్సెస్ ఆల్ అల్గారిథం అని అంటున్నాం. ఆర్ అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 1 వర్సెస్ రెస్ట్ అల్గారిథం. ఇలా మనకి హైపోథసిస్ ఫంక్షన్స్ 3 వచ్చాయి. ఈ 3 హైపోథసిస్ ఫంక్షన్స్ని మనం యాడ్ చేసినట్టయితే మనకి కావలసిన మల్టీ క్లాసిఫికేషన్ ఆర్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఫర్ మల్టీ క్లాసిఫికేషన్ అల్గారిథం రెడీ అవుతుంది. దానికి మనకి హైపోథసిస్ ఫంక్షన్కి we are using the same old technique of binary classification. సో ఇప్పుడు మనం ఒక లాజిస్టిక్ రిగ్రెషన్ క్లాసిఫైర్ని తీసుకున్నాము. ఆ లాజిస్టిక్ రిగ్రెషన్ క్లాసిఫైర్ని హెచ్ థీటా సూపర్ స్క్రిప్ట్ i ఆఫ్ ఎక్స్ అని అన్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్ క్లాసిఫైర్ని ఫర్ ఈచ్ క్లాస్ i, మనం ప్రతి క్లాస్ iకి తీసుకొని టు ప్రిడిక్ట్ ద ప్రాబబిలిటీ వెన్ y ఈజ్ ఈక్వల్ టు i, అంటే ఒక్కొక్క
ఒక్కొక్క శాంపుల్ని కూడా ఒక్కొక్క అవుట్పుట్ని తీసుకునేటప్పుడు మిగతా వాటన్నింటినీ మనం కామన్గా తీసుకున్నాం. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మన కంప్యూటర్ ఏం చేయాలి, ఫ్యూచర్లో ఒకవేళ న్యూ ఇన్పుట్ ఇస్తే ఆ న్యూ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ మ్యాక్సిమం వస్తుందో కనుక్కోవాలి. ఎక్కడ మ్యాక్సిమం వస్తుందో కనుక్కోవడం అని అంటే ఒకసారి మళ్ళీ మనం ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను న్యూ ఇన్పుట్ ఇచ్చాను. ఈసారి నేను న్యూ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు హెచ్ తీటా సూపర్ స్క్రిప్ట్ 1 ఆఫ్ ఎక్స్ దీని వాల్యూ ఎంత, హెచ్ తీటా 2 సూపర్ స్క్రిప్ట్ ఆఫ్ ఎక్స్ దీని వాల్యూ ఎంత, హెచ్ తీటా 3 సూపర్ స్క్రిప్ట్ ఆఫ్ ఎక్స్ దీని వాల్యూ ఎంత. ఎగ్జాంపుల్ దీని వాల్యూ సమ్ 0.5 అని వచ్చింది అనుకుందాం, దీని వాల్యూ సమ్ 0.3 అని వచ్చింది అనుకుందాం, దీని వాల్యూ సమ్ 0.2 అని వచ్చింది అనుకుందాం. అంటే దాని అర్థం ఏంటి, హెచ్ తీటా సూపర్ స్క్రిప్ట్ 1 ఆఫ్ ఎక్స్కే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. వెంటనే మన లాజిస్టిక్ రిగ్రెషన్ ఫర్ మల్టీ క్లాసిఫికేషన్ అల్గారిథం ఏం చెప్తుంది, మీరు ఇచ్చిన ఇన్పుట్కి ఇది అవుట్పుట్. అంటే మీరు ఫలానా పర్సన్కి ఉందా, డిసీజ్ ఉందా లేదా, లేకపోతే కోల్డ్ ఉందా, ఫ్లూ ఉందా అని అడిగారు. ఈ పర్సన్కి ఎటువంటి డిసీజ్ లేదు. ఎలా చెప్పావు నువ్వు అని అంటే ఆ ఇన్పుట్ని సబ్స్టిట్యూట్ చేయగా నాకు వచ్చిన హెచ్ తీటా సూపర్ స్క్రిప్ట్ 1 వాల్యూ 0.5. When I substitute the same input for the h theta superscript 2, the value is 0.3. When I substitute the same input for the h theta superscript 3, the value is 0.2. So based on these values of h theta superscript some ix, దేనికి మ్యాక్సిమం వాల్యూ వస్తే దాన్ని అవుట్పుట్గా మన కంప్యూటర్ అనేది డిసైడ్ చేస్తుంది. అందుకనే మనం ఇక్కడ ఏం రాసాము, ఫర్ ఏ గివెన్ ఇక్కడ దేనికి మ్యాక్సిమం వస్తే ఆ మ్యాక్సిమం దాన్ని తీసుకొని మనం ఇచ్చిన న్యూ ఇన్పుట్కి మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఈరోజు వచ్చిన వెదర్ అనేది వెదర్ ఇట్ ఈస్ క్లౌడీ ఆర్ సన్నీ ఆర్ రెయినీ అనేది మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. దీంతో మన మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. చూడండి, బైనరీ క్లాసిఫికేషన్ మనం నేర్చుకోవడానికి వీ హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ 2 to 3 క్లాసెస్. బట్ మల్టీ క్లాసిఫికేషన్ని మనం కేవలం 10 minutesలో నేర్చుకున్నాం. బికాజ్ మల్టీ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అయింది, బైనరీ క్లాసిఫికేషన్ మీద డిపెండ్ అయింది. సో ఈ మల్టీ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకసారి మనం ఫాస్ట్గా రీక్యాప్ చేస్తున్నాం. మల్టీ క్లాసిఫికేషన్లో మనం ఏం చెప్పుకున్నాము, మల్టీ క్లాసిఫికేషన్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఈమెయిల్ని 4 కేటగిరీస్లో డివైడ్ చేయాలి. అంటే ఎన్ని ఇన్పుట్లు ఇచ్చినా సరే ఈ 4 కేటగిరీస్లోనే ఫిట్ చేయాలి. ఆర్ ఒక పర్సన్ మెడికల్ చెకప్కి వచ్చేటప్పుడు మనం ఈ 3 అవుట్పుట్స్ ఇవ్వాలి, నాట్ ఇల్, కోల్డ్, ఫ్లూ. ఓకే. ఆర్ అదర్వైజ్ ఎగ్జామినేషన్ ఒక పర్సన్ వచ్చేటప్పుడు పాసా, ఫెయిలా, ఆబ్సెంటా అని రాయాలి. ఎదర్ పాస్, ఫెయిల్, ఆబ్సెంట్. దట్ ఈజ్ ఆల్సో మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఒకవేళ వెదర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవుట్పుట్ ఏమని రావాలి, సన్నీ, క్లౌడీ, రెయిన్, స్నో. అలా పర్టిక్యులర్గా కొన్ని డిస్క్రీట్ అవుట్పుట్స్ మనం ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా సరే ఈ పర్టికులర్ డిస్క్రీట్ అవుట్పుట్కి మనం వాల్యూస్ వస్తూ ఉంటే దాన్ని మనం మల్టీ క్లాసిఫికేషన్ అంటాం. ఒక స్టూడెంట్ని ఇచ్చి ఈ స్టూడెంట్ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని అడిగాను. పాలిటెక్నిక్లో ఈ స్టూడెంట్ వెంటనే అవుట్పుట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అని వస్తుంది అనుకోండి, దట్ ఈస్ ఎ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. దట్ ఈస్ ద మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. నౌ సో బైనరీ క్లాసిఫికేషన్ తీసుకొని మనం ఈ బైనరీ క్లాసిఫికేషన్ ద్వారా మనం మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూసాం. ఈ మల్టీ క్లాసిఫికేషన్ అల్గారిథంనే మనం 1 versus all ఆర్ 1 versus రెస్ట్ అల్గారిథం అన్నాం. దీంట్లో ఒక ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ ఒక అవుట్పుట్ని తీసుకొని మిగతా అవుట్పుట్స్ అన్నింటినీ కూడా ఒకే శాంపిల్స్ కింద తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ దిస్ ఈజ్ నెగటివ్. దాన్ని హెచ్ తీటా సూపర్ స్క్రిప్ట్ 1 అన్నాం. అలా ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 అది ఒక్కటి మనం పాజిటివ్గా తీసుకొని రెస్ట్ మిగతావన్నీ కూడా నెగిటివ్ కేసెస్గా తీసుకుంటున్నాం, 0గా తీసుకుంటున్నాం. అలా తీసుకొని మనం బైనరీ క్లాసిఫికేషన్ మనం నేర్చుకున్న ఈ బైనరీ క్లాసిఫికేషన్ మెథడాలజీని మనం ఇక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. మనం ఇప్పుడు హెచ్ తీటా ఆఫ్ ఐఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ 3 వాల్యూస్ వస్తాయి హెచ్ తీటా ఆఫ్ ఐఎక్స్కి. 3 బైనరీ క్లాసిఫికేషన్స్ ద్వారా వచ్చిన వాటిని సమ్ చేసేస్తాం.
వన్స్ సమ్ చేసిన తర్వాత దానికి కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడం అదంతా కూడా మీరు ఆల్రెడీ బైనరీ క్లాసిఫికేషన్లో మీరు నేర్చుకున్నారు. ఇదిగోండి బైనరీ క్లాసిఫికేషన్ మళ్ళీ మనం వచ్చాం. ఇది కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడం, ఆ కాస్ట్ ఫంక్షన్ నుండి వన్స్ వాల్యూ కాస్ట్ ఫంక్షన్ మినిమం అవడానికి గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తామా, లేకపోతే గ్రేడియంట్ డిసెంట్ కాకుండా ఆప్టిమైజేషన్ మిగతా అల్గారిథమ్స్ అప్లై చేస్తామా అనేది మీ ఇష్టం. మొత్తానికి ఈ మెథడాలజీ ద్వారా మనం మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసాం.